అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే. సో నేను ప్రశ్నిస్తాను, నాకు ప్రశ్నించే హక్కు ఉందని చెప్పి సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఒక పార్టీకి కూలీగా పనిచేస్తూ ఉంటున్నారు. సో దాంట్లో ఒక వ్యక్తే మరి ఇది ప్రశ్నిస్తాను, నాకు ప్రశ్నించే హక్కు ఉందని చెప్పేసి టీం ప్రశ్న అనే ఒక ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రత్యేకంగా, ఇప్పుడు జర్నలిస్ట్ అంటే న్యూట్రల్గా ఉండాలి, కానీ ప్రత్యేకంగా ఒక పార్టీ మీదే, అది కూడా కూటమి పార్టీ, మరి ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద టార్గెట్ చేస్తూ వీడియోలు చేసుకుంటూ వస్తున్నారు. మరి దీనిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మీరు టీం ప్రశ్న అని ఒక యూట్యూబ్ ఛానల్, ఒక యూట్యూబర్ ఉన్నారండి. ఓకే, ఆయన జర్నలిస్ట్, మంచిగా వీడియోలు చేస్తారు, అన్నీ ఓకే. కానీ ఇందాక డిస్కస్ చేసుకున్నట్లుగానే జర్నలిస్ట్ అంటే న్యూట్రల్గా ఉండాలి, ఏ పార్టీకి పని చేయకుండా. కానీ ఈయన ఎస్పెషల్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొచ్చాడు మొన్నటి వరకు వీడియోలో, నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ చేశారు ఎవరి మీదకి? చిరంజీవి గారి మీదకి. ఇప్పుడు చిరంజీవి గారి మీద పడుతున్నారు. సో అసలు ఏంటంటారు? ఎందుకు అంటే తన ఉనికిని కాపాడుకోవడానికా, లేదంటే ఫేమస్ అవ్వడానికా, దేనికంటారు అసలు? ఫస్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికీ టార్గెట్ చేస్తున్నారంటే ఒకటి ప్రతిపక్ష వాళ్ళు అయ్యాలి, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ వాళ్ళు అయ్యి ఉండాలి. రెండవది పవన్ కళ్యాణ్ ఎదుగుదల చూసి వారవలేక అక్కస్తో మాట్లాడిందని అయి ఉండాలి. ఇకపోతే మూడవది, గత 19 నుంచి 2023 మధ్యలో భయంకరంగా దూషించడము, ఆడవాళ్ళ అంటే చేత కాక మాట్లాడే, దాన్ని ఏమంటారు, కనీస ఇంకిత జ్ఞానం లేని వాళ్ళు వాడు వీడు అంటూ తల్లులకి, భార్యలకి, ఆడబిడ్డల్ని విమర్శించే సంస్కృతి మనం 19 నుంచి 23 మధ్యలో, 23 ఎండింగ్ వరకు చూసాం మనం. సో అటువంటి సంస్కృతికి పుట్టిన ఆ జాతి వాడైనా అయి ఉండాలి. సో అట్లా కాకుండా ఇప్పుడు చిరంజీవి గారిని చేస్తున్నారంటే ఆయన రాజకీయాలకు అతీతంగా ఉన్నాడు, ఏ పార్టీకి కొమ్ము కాయట్లేదు. సరే, ఏ పార్టీకైనా ఫేవర్గా ఒక సినిమా ఏమైనా చేశాడా? అలా చేస్తే పోనీ వెంటనే ఇదవుదామని. మరి ఇలాంటప్పుడు ఎందుకు విమర్శించడం అంటే, గతంలో ఒక విమర్శకుడు ఉండేవాడు, అంటే సినిమా రివ్యూస్ రాసుకొని దాని మీద బతికే ఒక నాయకుడు, మహా పేరు అనవసరం, ఆయన ఇప్పుడు లేడులేండి, పైకి వెళ్ళిపోయాడు. ఆయన కూడా పొద్దున్న లెగిస్తే పవన్ కళ్యాణ్ టార్గెట్. అంటే రాజమౌళి గారి సినిమా కాన్సెప్ట్లో లాగా విలను అంత ఓడున్నాడు అనుకోండి, వాడిని కొట్టాడంటే ఖచ్చితంగా హీరో అయిపోతాడుగా. అవును, డెఫినెట్గా. సో ఇక్కడ రివర్స్లో ఒక హీరో, ఒక స్థాయి మనిషి ఇలా ఎదుగుతున్నాడంటే వాడిని ఏమనంటే ముందు, పైగా జనాలకి ఇప్పుడు ఎలా ఉంది, న్యాయము మంచి మాట్లాడితే ఎప్పుడు చూడడు కూడా కదా, కాంట్రవర్సీ, వాడికి బూతులు తిట్టడం, ఏదో మాట్లాడితే వెంటనే మీరు అంటున్న సోకాల్డ్ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక పార్టీ, దాన్ని ఏమంటారు, సేవకుడు అనాలో, లేదంటే కార్మికుడు అనాలో, లేదంటే వాళ్ళ ఇంట్లో పనివాడు అనాలో తెలియదు, కానీ అట్లాంటి వాళ్ళు అయినా అయ్యుండొచ్చు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని అనొచ్చు, ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం చూసాం, విసిగిపోయాం, ఇంకెవడు చేయట్లేదు, చూసినా దానికి రేటింగ్స్, రివ్యూస్ రావు. సరే, ఇంకేముంది, చిరంజీవి సొంత తమ్ముడు కూటమిలో ఒక నాయకుడిగా ఉన్నప్పటికీ చిరంజీవి ఎక్కడ కూడా మీరు పవన్ కళ్యాణ్కే ఓటేయాల్సిందని కోరుకుంటున్నాను అని చెప్పి కానీ, లేదా పిఠాపురం వెళ్ళి క్యాన్వాసింగ్ అని చేయలేదే. ఇంకా ఆయన కుమారుడు వెళ్ళాడు, ఓకే, రామ్ చరణ్ వెళ్ళారు, అక్కడ కూడా ఆయన బాబాయ్ కోసం వచ్చాననే చెప్పాడు తప్ప ఇంకా వేరే సందర్భం ఎక్కువ ఏం మాట్లాడలేదు, అయిపోయింది. సో ఇటువంటి చిరంజీవి గారిని ఎప్పుడు చాలామంది టార్గెట్ చేస్తుంటారు, చాలామంది, ఇప్పుడే కాదు. నాకు తెలిసి, నాకు ఊహ తెలిసాక, నా వరకు అంటే నా ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళందరికీ, నాకు ఇప్పుడు 40+, నిజంగా హీరో అంటే మెగాస్టారే కదా. అంత ఇన్ఫ్లుయెన్సు, అంత కెపాసిటీ, నాకు తెలిసి 1 CR దాటి రెమ్యునరేషన్ తీసుకున్న మొట్టమొదటి సూపర్ స్టార్ కూడా ఇండియన్ స్క్రీన్ మీద నేను చెప్పేది మెగాస్టార్ చిరంజీవి. బిగ్గర్ దాన్ బచ్చన్ తెలుసు, మీ అందరూ చూసారు, అంటే మీరు తర్వాత ఆర్టికల్ సోషల్ మీడియా చూసుంటారు, నేను అది ఇండియా టుడేలో కూడా చూశాను. నేను ఆ కవర్ పేజ్ నాకు ఫియర్ ఎలా ఉంటుంది అంటే, అప్పుడు ఆల్మోస్ట్ హై స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్లో ఉన్నవి నేను. అంటే చిన్నప్పుడు పేపర్ చదవడం, ఈనాడు పేపర్ చదవడం ఒక అలవాటు ఉండేది కదా ఒకప్పుడు. ఇప్పుడంటే అవి అన్ని సోషల్ మీడియా, ఫోన్లే, కానీ అప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా తక్కువగా ఉండేది. ఆప్షన్ సినిమా.
సో అట్లాంటి చిరంజీవి గారిని చాలామంది విమర్శించి బయటకు వెళ్ళారు, పైకి వచ్చారు. ఈవెన్ ఉదయకిరణ్ లాంటి వారు చనిపోవడానికి కారణం కూడా చిరంజీవి కారణం అనే వాళ్ళు కూడా విమర్శించి ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ చేస్తారు. దానికి ఎప్పుడు అంటే మనకు సమయం ఉందో లేదో కానీ క్లారిటీ ఇస్తా. ఇప్పుడు మా బాస్ ఉన్నాడండి, మా బాస్ నాకు జీతం ఇస్తున్నాడు, ఓకే, లేదా మా బాస్ నాకు మంచి అవకాశం మీద ఇచ్చాడు. సో మా బాస్కి వాడంటే పడదు అనుకుందాం. సో అప్పుడు నేను వాడితో ఫ్రెండ్లీగా తిరిగితే అమ్మో బాస్ ఏమనుకుంటాడు, ఆడితో తిరిగితే ఆయనకు నచ్చట్లేదు కదా ఆడు బిహేవియర్, నచ్చితే రేపొద్దు నాకు ఇంక్రిమెంట్స్ వేయడేమో, లేదా నాకు సరిగ్గా జాబ్ ఇవ్వడేమో అని చెప్పి నేను ఆయన్ని అవాయిడ్ చేస్తాను. అలాగే చిరంజీవి గారితో ఏదైతే వాళ్ళ అమ్మాయితో ముందు సంబంధం అనుకున్నారో తెగదింపులు అయిపోయాక చాలామంది చిరంజీవి లాంటి వ్యక్తితోని ఈయన విభేదించాడు, కారణాలు ఏవైనా కానీ బయటకు వచ్చాడు, ఈయనతో చనువుగా ఉంటే మనకు కూడా అవకాశాలు తగ్గుతాయేమో అని ఎవరికి వాళ్ళు భయపడి కొంతమంది ఇలా బిహేవ్ చేశారు తప్ప చిరంజీవి గారు ఎవరికి ఫోన్ చేసి ఆడికి అవకాశాలు ఇవ్వకండి, ఆడిని సినిమాలు తీసుకోకండి అని ఎవరికి చెప్పలే. అలా అయితే ఈ రోజుకి చిరంజీవి గారు ఇంత స్టేచర్ ఉండి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు చేయి పట్టుకొని మోదీ గారు వెళ్ళి చిరంజీవి దగ్గరికి వెళ్ళి చేయి ఎత్తారా ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు? ఏది మోదీ గారి దగ్గరికి చిరంజీవి గారు రావాలి, కానీ చిరంజీవి గారి దగ్గరికి మోదీ వెళ్ళారు. అది మెగాస్టార్ చిరంజీవి రేంజ్. ఒక కార్పొరేటరే సహించలేడండి, ఎవరు రాడు నా కారు గడ్డగా బండి పెట్టాడు తీయండి అంటాడు. ఇది ఒక కార్పొరేటర్. అంత స్టేచర్ ఉన్న ఆయన ఎప్పుడైనా ఎవరి మీద నోరేసుకుని పడిపోవడం కానీ, ఎవరి మీద విమర్శించడం కానీ, ఎవరాడు నాకే ఇలాగ అంటాడని చెప్పాడు ఛానల్ మీద అటాక్ చేయడం ఎప్పుడైనా చేయించాడా? సో ఇదేదో బాగుంది. పైగా ఆయన అంత స్టేచరు, ఆయన ఏమన్నా ఏమండు, కాము కూరుకుంటాడు. కరెక్ట్గా అలాంటి వాడు అంటేనే కదా మనం త్వరగా ఫేము నేము వచ్చేది. ఇప్పుడు దాన్ని ఏమంటారు, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు దాటేస్తుందంట కదా. సో అలాగా కాంట్రవర్సీలు అబద్ధాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియాలో సో చిరంజీవి గారు అంటేనే కదా వాడికి రివ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఈ రోజు కూడా సింపుల్ అండి, మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం దేని గురించి, అట్లాంటి వాడు ఎవడో ఒకడు ఆయన గురించి తప్పుగా మాట్లాడబట్టే కదా. నేనేమంటాను, అలాంటి వాళ్ళ గురించి మనం వీడియోలు చేయొద్దు, చెప్పొద్దు. అంటే ఎవరొకరు నా గురించి తెలుసుకుంటున్నారు అని ఇంకా ఇంట్రెస్ట్ ఇంకెక్కువ చేస్తాడు. గతంలో ఆర్జీవి గారి కామెంట్స్ గురించి, ఎక్స్లో పోస్టుల గురించి కూడా నేను ఇదే చెప్పాను. ఇప్పుడు ఆయన ఏంటి, ఒక సింపుల్గా పోస్ట్ చేసేసి ఒక చిన్న గ్లాస్ పట్టుకొని తాగుతూ ఇలా చూస్తాడు, అరే నేను ఇచ్చిన పోస్ట్కి ఎన్ని ఛానల్స్లో ఎంతమంది డిస్కషన్లు పెట్టుకుంటున్నారు, ఎంతమంది కొట్టుకుంటున్నారా అన్నట్టుగా మనం అలా చేస్తున్నాం. అది ఆడికి కావాల్సింది అదే కదా. మీరు ఎవరైతే మెన్షన్ చేశారో, నేను ఆ పేరు కూడా మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు, ఆ పేరు గల వ్యక్తి అరే నాది కనెక్ట్ అయింది రే, ఇది నా గురించి ఛానల్లో డిస్కషన్ పెట్టారు, నా గురించి ఇలా మాట్లాడుతున్నారంటే మనకు అనుకోకుండానే పబ్లిసిటీ వచ్చేస్తుంది అని మరికొంచెం రెచ్చిపోయి ఇంకొక అడుగు ముందుకెళ్ళి చేస్తారు. మనం ఎందుకు ఇవ్వాలి అడిగే ఛాన్స్? చెయ్యొద్దు. చిరంజీవి గారు చెప్పింది కూడా ఇదే, నా మీద ఎవడెవడో బురద జల్లుతున్నాడు, జల్లనివ్వండి, నా వల్ల ఆడు బతుకుతున్నాడు కదా, నేను ఫీల్ అయిన ఒక ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ ఆయన అదే చెప్పాడు. ఆయన ఇంట్లో ఇచ్చిన ఇంటర్వ్యూకి అదే చెప్పాడు. ఇప్పుడు మనం ఫీల్ అయ్యాడు అనుకోండి, బాగుందిరా అని మరికొద్దిగా రెచ్చగొట్టడం. సొసైటీలో అలాగే ఉన్నారు కదా, ఎక్కువ హింసాత్మకము, క్రూయల్ మైండ్ ఇవి ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు. అవును సార్. కాబట్టి ఏం మాట్లాడకూడదు అనుకోండి, ఏం చేస్తున్నాడు, శంకర్దాదా ఎంబీబీఎస్ టైప్లోనే గాంధీవాదమే కరెక్ట్, అరుస్తాడు ఆఖరికి ఆడే మూసుకుంటాడు. ఆయన గురించి ఎవడెవడైతే వాగాడో, ఎవడెవడైతే ఏమన్నాడో వాళ్ళందరూ వాళ్ళే సైడ్ అయిపోయారు తప్ప ఆయన అలాగే ఉన్నాడు. ఇప్పటికి పద్మ విభూషణ్ కూడా ఇచ్చారు లాస్ట్ ఇయర్. అది మెగాస్టార్ చిరంజీవి. ఆయన అంటే ఇంకా ఆయన గురించి ఒక మాట అంటే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిపోతారు, నాగబాబు గారు ఇంకా ఆవేశపడిపోతారు. కానీ ఆవేశపడిన వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇప్పుడు ఇలా మాట్లాడేశాను కానీ ఇంటికి వెళ్తే అన్నయ్య ఏమంటాడో భయం వేస్తుందని అంటారు. అలాంటి ఎందుకురా పెంట మీద ఎందుకురా రాయేస్తూ ఉంటాడంట ఆయన. సో మనం డిస్కస్ చేయొద్దు, డిస్కస్ చేస్తే వాళ్ళకి ఇంకా కొమ్ములు వస్తాయి. సో మెగాస్టార్ గురించి ఇలాగేం తెలుసండి, అసలు ఏ సోషల్ మీడియా ఏవి లేని రోజుల్లో అది ఇమేజ్ అంటే, అది రేంజ్ అంటే. బట్ ఆయన కూడా చాలా సఫర్ అయ్యాడు. పిఆర్పి అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాడేమో అనుకుని బాధపడ్డాడు. ఇప్పుడు ఆ టికెట్లు ఎప్పుడు ప్రజారాజ్యం అని ఈసారికి టికెట్లు అమ్ముకున్న టాపిక్ వస్తుంది కదా, సేమ్ ఇదే కూడా చెప్పాడు ఆయన కూడా. నేను చెప్తాను. ఇప్పుడు మీరున్నారు, మీరు చిరంజీవి ఫ్యాను, నేను కోసేసుకునే ఫ్యాను, ఓకే, నాకు టికెట్ ఇచ్చాడు, మీకు ఇవ్వలే, మీరేమంటారు వెంటనే? మేమందరం ఒకే ఊరు వాళ్ళం, ఈ ఒక నియోజకవర్గం ఎంతమందికి ఇస్తాడు టికెట్? ఒకటిగా కదా ఇస్తాడు. ఒక నియోజకవర్గం ఎన్ని గ్రామాలు ఉంటాయండి చెప్పండి? కనీసం 3-4 లక్షల ఓటర్లలో 200 గ్రామాలైనా ఉండొచ్చు. అంటే గ్రామం కోటి చొప్పున ఇచ్చేయాలా? ఇవ్వలేదు. మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు, ఓకే వీడికైతే బాగుంది, జగదేవ్ అనేవాడికి కొంచెం మాట తీరదు బాగుంది, వీడికి ఇద్దాము. రామకృష్ణ అనే వ్యక్తికి నేము ఫేము అంతగా లేదు కానీ మాట తీరు రావట్లేదు అన్నట్టుగా కూడా ఉండొచ్చు.
సరే వీడికి ఇద్దాము అంటే వెంటనే మీరేమంటారు, ఈ జగదేవ్ గారు అల్లు అరవింద్ క్యాష్ ఇచ్చాడురా, అందుకు ఆయన పేరు పెట్టాడురా. ఎందుకు ఇస్తాడండి? అది వెంటనే అల్లు అరవింద్ గారి పేరు యాడ్ చేసేసి ఆయనకేం తెలియదు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నాకు తెలిసినంత వరకు ఖర్చు పెట్టలేని వాళ్ళకి అల్లు అరవింద్ గారి ద్వారా డబ్బులు కూడా ఇప్పించారు ఆ రోజుల్లో. అంటే ఇద్దరు ఫ్యాన్స్ ఒకసారి హర్ట్ అయిపోయాడు. అరే నేను అన్న బర్త్డేకి నేను రక్తదానాలు చేశాను, కన్నుదానాలు చేశాను, అన్ని చేశాను, భోజనాలు పెట్టాను, ఇప్పుడేంచి నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి ఇంకేమన్నాడు అనలేక ఈ డబ్బులు ఇచ్చాడు రా అలా స్టార్ట్ చేసి డబ్బులు ఇచ్చింటారు, అందుకే ఆడికి వచ్చింది, లేకపోతే నాకు రావాల్సిందిరా అని. అక్కడ ఒక్కసారికి ఎంతసేపు చెప్పండి, అదిగో పూలు అంటే ఇదిగో తోక అనేవాడు, ఎవరికి నిజం తెలియదు. సో అట్లా జరిగిందే తప్ప ఆయన మెంటాలిటీకి ఆయన సౌమ్యుడు కాబట్టి ఆ ప్రెషర్ కూడా తట్టుకోలేకపోయాడు. ఎందుకులే అని చెప్పి విలీని చేశాడు. నిజంగా కేంద్ర మంత్రి పదవి కోసం కక్కుర్తి పడేవాడైతే తర్వాత కంటిన్యూ అయ్యేవాడుగా. ఆయన అదే అంటున్నాడు, అంటే ఎంత ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎంతలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారాలు ఊగిపోతూ అది ఇది చేసి తీరా చూస్తే ఆఫ్టర్ ఆల్ పర్యాటక శాఖ గురించా టూరిజం గురించా మీరు చేసేటంటే చాలా తక్కువగా మాట్లాడారు ఆయన. అదే అంటున్నాను, అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయనకి సరిగ్గా ఇది చేయలేదు, అవమానపరిచారు అన్నట్టు కూడా కొన్ని వార్తల్లో చూసాం. రాహుల్ గాంధీ గారు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అన్నట్టుగా కూడా అప్పుడు బాగా ఘంటా బజాయించి మరీ చూపించారు. దాని వెనుక కారణాలు తెలియదు కానీ ఆయన నిజంగా అక్కడతో ఇంకొద్దులే అనుకునే మేబీ పవన్ కళ్యాణ్ గారు కూడా అడిగారట, అంటే ఇది తెర వెనుక మాటలు ఏంటంటే అనే నాకు ఇచ్చి నేను నడిపించుకుంటానని కూడా అన్నా కూడా ఈయన ఇష్టపడలే, వద్దు ఇది ఈ రొంపిలోకి ఎవరూ దిగద్దు అనేలాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారని తెలియదు మనకి, ఒక వార్త. మేబీ అందుకే ఆయన వద్దురా బాబు ఇది నాతోనే ఎక్కడికి క్లోజ్ అయిపోని అని చెప్పి తర్వాత ఆయన కొనసాగలేదు కదా. నిజంగా రాజకీయము పదవి వ్యామోహం అని ఉంటే కేంద్ర పార్టీతో కంటిన్యూ అయ్యేవాడుగా, లేదా రాజ్యసభ సభ్యుడు కానీ అలా మెయింటైన్ అయ్యేవాడు కదా, ఆస్తులు కాపాడుకోవడానికో ఇంక దేనికో చేయడానికి. ఆయనకు అది ఇష్టం లేదు. మళ్ళీ ఒకసారి ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఇది కదా ఇది నా అసలు ప్లేసు అని చెప్పి ఎమోషనల్ అయ్యి మాట్లాడాడు. కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుంటే ఎక్కువ ఫేమ్ వస్తుంది అనుకునే వాళ్ళే ఇలాంటివన్నీ స్టేట్మెంట్ ఇస్తారు. సో ఆయన పేరు చెప్పుకొని బతకని 4 బతుకులు తిన్న ఒక మెగా అభిమానిగా ఇలాంటి వరకు మీరు డైరెక్ట్గా ఏం చెప్తారు? అసలు ఏం చెప్తానండి, అన్యాయంగా నీకు తోచింది నీకు అనిపించింది రాసేసి నువ్వు ఫేమ్ అయిపోదాం అనుకుంటే ఆ డబ్బులతో కొన్న బియ్యంతో నీ ఇంటికి ఫుడ్ పెడితే అది నీకు మంచిది కాదు. ఇది నేను చెప్పింది కాదు, కొరటాల శివ గారి డైలాగ్ ఇది. అటువంటి అన్నంతో అటువంటి డబ్బులతో నువ్వు బియ్యం కొనుక్కుని ఇంటిని పాది తింటే ఆ ఫుడ్ నీకు మంచిది కాదు. అదే చెప్పగలను నేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిజంగా చిరంజీవి గారి అభిమానం అంటే చిరంజీవి గారిలో అయిపోదామని కాదు, ఆయనలో ఉన్న అంత పేషెన్స్ అంత సౌమ్యంగా ఉండడం అనేది పెద్ద ఆర్ట్. అదే నేను చిరంజీవి ఫ్యాన్స్ కూడా అందరూ చెప్తాను, అరుస్తూనే ఉంటారు, అదంతే ఊరుకోవడం. థ్యాంక్ యూ సార్.